నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రావులపాలెంలో నూతనంగా నిర్మించిన ఏఎస్ఎల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే. వ్యాధి పీడితుల పట్ల డాక్టర్ ప్రేమ కలిగి ఉండాలన్న బండారు సత్యానందరావు. తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. గోకవరంలో బీజేపీ నాయకులు కంభాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరంగ యాత్ర భారీ ర్యాలీ. కుల మతాలకు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. అనకపల్లిలో కలకలం రేపిన 4 సంవత్సరాల చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన జిల్లా పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ. డాక్టర్లు భగవంతునితో సమానమని, వ్యాధుల బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధి పీడితుల పట్ల డాక్టర్లు ప్రేమ కలిగి ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆదివారం రావులపాలెం వెదిరేశ్వరం రోడ్ల నూతనంగా నిర్మించిన ఎంబీ హాస్పిటల్ వారి ఏఎస్ఎల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు అనారోగ్యానికి గురి అయిన సందర్భంలో సుదూర ప్రాంతంలో ఉన్న రాజమండ్రి వంటి పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. అయితే దినదిన అభివృద్ధి చెందుతున్న రావులపాలెంలో ఎంబీ హాస్పిటల్ వారు ఆధునిక వసతులతో ఏఎస్ఎల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సమీప ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ప్రజల మన్నన పొందాలని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మేడపాటి సందీప్ రెడ్డి, డాక్టర్ మేడపాటి అనుషులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కెవి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన అనగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి అన్నవరంలో హరిహర రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పత్తిపాడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షులు వెన్నా శివ, సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్, మండల పార్టీ అధ్యక్షులు అమరాది వెంకట్రావు, మూది నారాయణ స్వామి, సూతి బూరయ్య, బద్ది రామారావు, తమరాల సత్యనారాయణ, ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి, గంటిమల్ల రాజలక్ష్మి, నాయకులు బోదిరెడ్డి గోపి, జ్యోతుల పెద్దబాబు, పర్వత సురేష్, బస్సా ప్రసాద్, బుద్ధ సూర్యప్రకాష్, బుద్ధ ఈశ్వరరావు, పంచాది వీరబాబు, ఈటంశెట్టి సూర్యభాస్కర్, ముమ్మిడి సత్యనారాయణ, మెరపల్లి నర్సయ్య, కీర్తి సుభాష్, పలివెల శ్రీనివాస్, జిగటాపు సూరిబాబు, దాకారపు కృష్ణ, రాజాల చిట్టిబాబు, పలివెల సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు 19వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర సదన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా మహానాడు 22వ తారీఖున కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర మహానాడు కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా మన నియోజకవర్గం నుంచి అందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి గతంలో పర్వత సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎలా అయితే ప్రతి మహానాడిని మన నియోజకవర్గం తరపు నుంచి అదేవిధంగా నా భర్త దివంగత నేత వరపుల రాజా గారి హయాంలో కూడా ప్రతి ఒక్క మహానాడికి విజయవంతంగా వారిని తీసుకువెళ్ళి అన్నిటిని కూడా విజయవంతంగా చేయడం జరిగింది.
అదే మద్దతుని ఇప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలుపెట్టిన తిరంగ యాత్ర కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ అధిష్టానం మోదీ పిలుపు మేరకు గోకవరంలో ఆదివారం బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరంగ యాత్ర భారీ ర్యాలీ నిర్వహించారు. 330 అడుగుల జాతీయ జెండాతో పంచాయతీ కార్యాలయం నుండి ఆంజనేయ స్వామి గుడి, దేవీ చౌక్ ప్రధాన రహదారి మీదుగా భారత మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆదివారమైన చాలా మంది వ్యాపారస్తులు ఈ ర్యాలీలో పాల్గొన్న విశేషం. భారీ సంఖ్యలో కులమాతాలకు పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ తిరంగ యాత్ర ర్యాలీలో పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద అమరవీర జవాన్ చిత్రపటానికి పూలమాల వేసి బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఘన నివాళులర్పించారు. తిరంగ యాత్ర భారీ ర్యాలీలో సుమారుగా 500 మంది పాల్గొన్నారు. అతీతంగా ఈ రోజున మా ప్రాంతం ఇది గోకవరం, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గోకవరంలో ఈ రోజుని ఒక ప్రత్యేకమైన ర్యాలీ మా నాయకులు భారతదేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. ఈ తిరంగా యాత్ర ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్లో మన దేశంలో ఉన్నటువంటి పర్యాటకులు అందాలు చూడడానికి అని చెప్పి వెళితే అక్కడ పాకిస్తాన్ ఉండే ఉగ్రవాదులు మన పర్యాటకుల్ని, మన భారతీయులను పట్టుకుని మనది ఏ దేశం అని అడిగి, అలాగే వాళ్ళ మతం కనుక్కుని మత నిర్ధారణ కోసం బట్టలిప్పి వాడు ఏ మతమో నిర్ణయించుకుని అత్యంత పాశవికంగా చంపేస్తుంటే అందులో ఒక స్త్రీమూర్తి నన్ను కూడా చంపే, నా భర్తను చంపేశావు కదా అని చెప్పి అడిగితే నువ్వు మిగలాలి, పోయి నరేంద్ర మోడీకి చెప్పుకో అని చెప్పని చాలా తలబిరుసుతనంగా సమాధానం చెప్పారు. దానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్. భారత్ ఉగ్రవాదాన్ని అణిచివేస్తుందనే ఒక నినాదంతో ఒక ఆపరేషన్ సింధూర్ చేపట్టి అందులో ఇద్దరు నారీమణులు ఎవరికైతే ఆడవాళ్ళ సింధూరం జరిపేశారో ఇద్దరు నారీమణులు ఎంతో శౌర్యంగా పాకిస్తాన్ మీదకి, అలాగే మన భారత రక్షణ దళం అంతా కూడా, వైమానిక దళం అంతా కూడా, త్రిదళాలు కూడా అంటే వైమానిక దళం, నావికా దళం, అలాగే సైనిక దళం 3 కలిసి అత్యంత వీరోచితంగా కేవలం 24 నిమిషాల్లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచ దేశాలందరూ అబ్బురపడే విధంగా భారత యొక్క రక్షణ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయే విధంగా 24 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద సంస్థలను మట్టిపెట్టారు. ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము అణుబాంబు మా దగ్గర ఉంది జాగ్రత్తని బెదిరించిన పాక్ యొక్క కోరలు విరిచి ఆ అణుబాంబుని పేల్చేసి అక్కడే అణుబాంబు లీక్ అయ్యే విధంగా మన భారతదేశం యొక్క వైమానిక దాడులు జరిగాయి. దానికి నిదర్శనం ఏంటంటే దాడి జరిగిన వెంటనే అరగంటలో గంటలో అమెరికా నుంచి ఒక విమానం, ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చినాయి. అది అణుశక్తిని నిర్వీర్యం చేసే బోరాన్ అని ఒక కెమికల్ తీసుకుని వచ్చాయి. అవి అంటే ఆ దేశం అతలాకుతలం అయిపోయింది. కేవలం 24 నిమిషాలు టైం పట్టలేదు. మన బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ అత్యంత ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్గా గుర్తించారు ప్రపంచ దేశాలన్నీ కూడా. అంటే నరేంద్ర మోడీ గారు ఎంత మన భారతదేశ వ్యవస్థని ఎంత పటిష్టంగా చేశారో మీరే తెలుసుకోవాల్సింది. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా భారత్ మాతాకి, భారత్ మాతాకి. అనకాపల్లి పట్టణంలో కలకలం రేపున 4 సంవత్సరాల చిన్నారి కిడ్నాప్ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు ఛేదించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. అనకాపల్లి పట్టణంలో బాలిక మిస్సింగ్ కేసు అనకాపల్లి టౌన్ పోలీసులు ఛేదించారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తన చిన్న కుమార్తె రోహిత ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో ఇంటి వద్ద నుండి కనిపించకుండా పోయిందని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడిందని, కేసు నమోదు చేసిన వెంటనే సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలమైన లోకవారి వీధిని సందర్శించి పరిసర ప్రాంతాల్లో నివాసితులను విచారించారన్నారు. అనకాపల్లి పెరుగు బజార్ సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక మహిళ బాలికతో కలిసి ఆర్టీసీ బస్ నెంబర్ AP 39 UL 8849లో సాయంత్రం 17:50 పెరుగు బజార్ వద్ద ఎక్కినట్లు గుర్తించామన్నారు. ఈ మహిళ ఫోటోను స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి ఆమె ఫోటోని లక్ష్మీ వైఫ్ ఆఫ్ అప్పలస్వామి పెదగంట్యాడ గాజువాక నివాసిగా గుర్తించారు. పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో నిందితులు
టోంటోని లక్ష్మి మరియు ఆమె భర్త టోంటోని అప్పలస్వామి బాలికతో కలిసి బొలెరో వాహనం నెంబర్ AP 39U4887లో బోనాల దేవిని కలవడానికి అనకాపల్లికి వస్తుండగా జలగల మధుం జంక్షన్ వద్ద అనకాపల్లి టౌన్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పీ ఎం దేవప్రసాద్, అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ DSP B మోహన్ రావు, అనకాపల్లి టౌన్ SCHO TV విజయ్ కుమార్, ఎస్ఐలు సత్యనారాయణ, ఈశ్వర్రావు, వెంకటేశ్వరరావు, CCS SI సత్యనారాయణ మరియు వారి సిబ్బంది, అనకాపల్లి టౌన్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రశంసించి ప్రశంసా పత్రాలు అందించారు. ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లోనే. కంప్లైనెంట్ ఇస్ విక్టిమ్స్ మదర్. వాళ్ళు లోకవీరి వీధి అనకాపల్లిలోనే ఉంటున్నారు. అక్కడ నుంచి ఆన్ 14th బిట్వీన్ 8 AM to 6 PM ఈ 4-year-old పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు. అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన 6 సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్ ద ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ SP అడ్మిన్ అండ్ ఇన్ఛార్జ్ SGPO DSP DTC మోహన్ రావు గారు అండ్ ఓవరాల్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ బై CI అనకాపల్లి టౌన్ విజయ్. మనకి ఒక లుక్అవుట్ నోటీసెస్ రిగార్డింగ్ దిస్ గర్ల్ చైల్డ్ అన్ని గ్రూప్స్కి సర్క్యులేట్ చేయడం జరిగింది. GMSK's వాట్సాప్ గ్రూప్స్, మన డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ గ్రూప్స్, ప్లస్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ వాళ్ళకి కూడా షేర్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ మనకి ఒక CCTV ఫుటేజ్ నియర్ ద హౌస్ ఆఫ్ ద కిడ్నాప్డ్ గర్ల్ అక్కడ నుంచి మనకి ఒక CCTV కెమెరా కూడా CCTV ఫుటేజ్ దొరికింది. దిస్ వాజ్ ఫౌండ్ అట్ పెరుగు బజార్ ఇన్ అనకాపల్లి ఏరియా. అక్కడ 5:50 PM 14th తారీఖున that missing girl along with one woman around 40 to 45 years old woman తో పాటు మనకి కనిపించింది. షీ వాజ్ బోర్డింగ్ వన్ RTC బస్. ఈ RTC బస్ని వెరిఫై చేసుకుంటే దిస్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం. సో అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్తో కూడా కాంటాక్ట్ అయ్యాము. సో యాజ్ పర్ దేర్ స్టేట్మెంట్ ఈ లేడీ అలాంగ్ విత్ దిస్ మిస్సింగ్ గర్ల్ దే గాట్ డౌన్ నియర్ గాజువాక బస్ స్టాప్ ఏరియా. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇమీడియట్లీ ఒక టీమ్ని కూడా అక్కడ పంపించడం జరిగింది. వీ ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద విశాఖపట్నం సిటీ పోలీస్ ఆల్సో. దీనికి సంబంధించి CP విశాఖపట్నం సార్ త్వరగానే రెస్పాండ్ అయ్యి కంట్రోల్ రూమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. నాకు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్. వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ కావచ్చు, అనకాపల్లి డిస్ట్రిక్ట్ కావచ్చు, విజయనగరం కావచ్చు, అన్ని లొకేషన్స్లోనే అన్ని గ్రూప్స్లో బాగా షేర్ చేయడం జరిగింది. ఈ లేడీ సంబంధించి ఆ లేడీ ఎవరు మనకి ట్రేస్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. బై నైట్ టైం మనకి ఈ లేడీ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. దట్ లేడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ టోంటోని లక్ష్మి, రెసిడెంట్ ఆఫ్ పెద్దగంట్యాడ ఇన్ గాజువాక ఇన్ విశాఖపట్నం సిటీ లిమిట్స్. సో దాని మీద మన టీమ్ అది హౌస్ని కూడా లొకేట్ చేసి అది హౌస్కి వెళ్ళడం జరిగింది. ఆ హౌస్ లాక్ చేసి ఉన్నారు ఆ టైంకి. నేబర్స్తో మాట్లాడితే ఆమె ప్రీవియస్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ప్లస్ పాప కూడా లాస్ట్ 1 day నుంచి, లాస్ట్ 1.5 days నుంచి ఆ హౌస్లోనే ఉన్నారు. ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రెసెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది మనం అడిగితే దే టోల్డ్ దట్ ఇన్ బొలెరో వెహికల్ ఆమె దిస్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అనకాపల్లి వైపు వెళ్తున్నారు. అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒకటి ఫర్దర్ మన సోర్సెస్ ప్రకారం రోడ్ సైడ్స్ కూడా మనం చెకింగ్ స్టార్ట్ చేసాము. అప్పుడుకి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మనం జలగలమాడు జంక్షన్ ఇన్ అనకాపల్లి ఆ ఏరియాలో ఒక బొలెరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. AP 39U4887. ఇందులో మనకి ఈ మిస్సింగ్ గర్ల్ ప్లస్ అక్యూజ్డ్ నెంబర్ 1 లక్ష్మి అలాంగ్ విత్ హర్ హస్బెండ్ మనకి ముగ్గురు దొరికారు. ఇమీడియట్లీ ఇంటర్సెప్టెడ్. ఉమెన్ పోలీస్ హెల్ప్తో పాటు మన గర్ల్ని రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది.
అనకపల్లి నియోజకవర్గం కసింకోట మండలంలో కసింకోట ఉన్న పాఠశాలలో తరపున శంకర్ ఫౌండేషన్ వాళ్ళు సుమారు 150 మందికి ఉచిత కంటి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కసింకోట స్వగ్రామానికి చెందిన సీరియల్ ఆర్టిస్ట్ నయన చేతుల మీదుగా పేదవాళ్లకు ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం జరిపించారు. అలాగే ఆర్టిస్ట్ నయన వీల్ చైర్ ను వికలాంగులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రెసిడెంట్ మధు, సెక్రటరీ గుప్తా, ట్రెజరర్ సంతోష్, వాసవి జాగృతి అనకపల్లి ప్రెసిడెంట్ నారాయణ, మల్లేష్, నూదురుపాటి తాతాజీ, సత్యశ్రీ, శంకర్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ అరుణ్ మరియు డాక్టర్ రాధా పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు కసింకోటలో శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఇదే ప్లేస్లో కండక్ట్ చేస్తే 196 మంది పేషెంట్లు వస్తే 59 మందిని ఆపరేషన్స్ కూడా తీసుకెళ్ళి అందులో ఒక 40 మంది వరకు స్పెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఆర్యవైశ్య మహాసభ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో నేను అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అలాగే మా సెక్రటరీ, మా ట్రెజరరు, మా కార్యవర్గ సభ్యులందరితో కలిపి ఇవాళ ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము ఇక్కడ చేస్తున్నామని చెప్పి తెలిసి మన టీవీ ఆర్టిస్ట్ నైనా గారు కూడా వీళ్ళ ప్రాపర్ కసింకోట విలేజ్ అవటం వల్ల మేము ఇక్కడ చేస్తున్నామని చెప్పి తెలుసుకొని ఆమె కూడా ఒక వృద్ధురాలకి ఒక వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 10 మందికి రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పటికీ ఒక 90 మంది ఓపీ కూడా రావడం జరిగింది. ఈ ఓపీలో ఎంతమంది అయితే అంతమందికి ఆపరేషన్స్ కూడా తీసుకెళ్ళడానికి మేము రెడీగా బస్సు కూడా ఇక్కడికి వచ్చింది. ఎవరైతే ఆపరేషన్స్కు క్వాలిఫై ఉంటారో, ఆపరేషన్ అవసరం ఉంటుందో వాళ్ళని కూడా మధ్యాహ్నం లంచ్ పెట్టి తీసుకొని వెళ్ళి రేపు అక్కడ అన్ని రకముల ఉచిత టెస్టులు చేస్తూ ఎల్లుండి ఆపరేషన్ కండక్ట్ చేసి మరలా అదే బస్సులో వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి తీసుకొచ్చి 2 రోజులు పోయినాక మరలా చెకప్ కూడా డాక్టర్ వచ్చి చెక్ చేసి అవసరమైతే వాళ్ళకి స్పెటికల్స్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆఫ్ ఆల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆర్యవైశ్య వాళ్ళు ఇక్కడ కసింకోటలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. సో ఇది నా హోమ్ టౌన్ అండి. నేను పుట్టిన ఊరు, మా ఫాదర్ ఊరు. తెలిసి నా వంతు సాయంగా నేను చేయాలని ఏదో నా వంతు సాయం నేను చేశాను. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు లోక కళ్యాణార్థం, దేశ సంరక్షణార్థం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనతో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రవచనానిధి, పూజా గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఆధ్వర్యంలో అంబాయాగం, చండీ పారాయణ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. జనసేన పార్టీ నాయకుడు ఓదూరి నాగేశ్వరరావు దంపతులు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో అంబాయాగం ప్రారంభమైంది. వేద పండితులు యాగశాలలో అంబాయాగం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అంబాయాగం, చండీ పారాయణ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఓదూరి నాగేశ్వరరావు దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ విధంగా కొణిదెల పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు ఓదూరి కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి నివాసం వద్ద మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నివాసం వద్ద అంబాయాగం, అలానే చండీ యాగం ఇవి 2 కూడా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశం బాగుండాలి, లోక కళ్యాణార్థం కోసం, అలానే దేశ సంరక్షణార్థం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈ యాగం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం సనాతన ధర్మం గురించి చూసినట్లయితే ఋషులు వీళ్ళందరూ కూడా కనీసం నెలకు ఒకసారైనా సరే హోమం చేసేవారు. కానీ మనం ఈ రోజుల్లో, ఈ యుగంలో మనం ఏం చేస్తున్నామంటే కనీసం దాని వైపు కానీ అది ఏంటన్నది కూడా చాలామందికి అవగాహన లేదు. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మన హోమాలు ఇవన్నీ కూడా చేస్తే మన దేశంతో పాటు అలానే దేశాన్ని వహిస్తున్న నాయకులు కూడా చాలా దృఢంగా ఉంటారు. మన దేశానికి బాగుంటుంది, లోక కళ్యాణం అర్థం కోసం మనం కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నివాసం వద్ద ఈ హోమాలు చేయడం జరుగుతుంది. అధికారులు తనకు 14 సంవత్సరాల క్రితం పీఠాపురం పట్టణం ఇందిరానగర్లో ఇళ్ల పట్టా మంజూరు చేశారని, తనకు అధికారులు కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటే గత 4 రోజుల క్రితం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు తన నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేసి నేలమట్టం చేశారని మిరియాల సూర్యకుమారి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాను తన పిల్లలు ఎక్కడికి వెళ్లాలని, ఎక్కడ ఉండాలో అని దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తమ వద్ద కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ లేవని, తమ కుటుంబాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని మిరియాల సూర్యకుమారి విజ్ఞప్తి చేసింది. నేను ఇక్కడ నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పుట్టి పెరిగాం. అయ్య గారు
నన్ను బయటికి నెట్టేశారు అయ్యగారు. నాకు పట్టా వచ్చింది అయ్యగారు. పట్టా వస్తే నేను పట్టా ద్వారానే నాకు అధికారులు నాకు ఈ స్థలం చూపించి ఇక్కడ కట్టుకోమన్నారు అయ్యగారు. అధికారులు నాకు పట్టా ఇచ్చి కరెంటు బిల్లు ఇచ్చి ఇక్కడ ఉండుండగానే ఇక్కడ నివాసం ఉండుండగానే 16 సంవత్సరాల నుంచి నన్ను ఇంటికి బయట రోడ్డు మీద గెంటేసి ఇల్లు పడగొట్టేశారు అయ్యగారు. సామాను అందరూ ఉండుండగానే, మనుషులు అందరూ ఉండుండగానే, చంటి పిల్లల్ని నెట్టుకుని ఉండుండగానే అప్పటికప్పుడు వచ్చి అధికారులు పడగొట్టేశారు అయ్యగారు. వికలాంగ అమ్మాయి నెట్టుకుని ఉంటున్నాను అయ్యగారు. నా బతుకు ఇలా రోడ్డు మీద ఈడ్చేస్తారని నాకు తెలియదు అయ్యగారు. నన్ను ఇలా రోడ్డుకి ఈడ్చేసారు పవన్ కళ్యాణ్ అన్నయ్య. నన్ను ఆదుకో అన్నయ్య. మేము నిరుపేదలం, మా దగ్గర ఏమీ లేదు. మా అమ్మకి నలుగురు ఆడపిల్లలు కూడా అలాగే కష్టపడుకొని బ్రతుకుతున్నాం. నా భర్తకి బుర్ర పని చేయదు. మా నాన్నమ్మ చిన్నప్పుడే చనిపోయాడు. నాకు పవన్ కళ్యాణ్ అన్న నాకు న్యాయం చేయి. నేను అధికారులకు కాళ్ళమే పడ్డాను. నాకు న్యాయం చేయాలి. నన్ను ఎవరు పట్టించుకోలేదు. నా ఇల్లు పడగొడుతుంటే అందరూ నవ్వారు. నేను ఈదిలో ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను. నాకు పవన్ కళ్యాణ్ అన్న నాకు ఇల్లు కట్టించి న్యాయం చేయని నేను చచ్చిపోతాను. నా బిడ్డలు నెట్టుకుని నేను ఇక్కడ చచ్చిపోతానన్నా. నాకు ఒక వికలాంగ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నెట్టుకుని బతుకుతున్నానన్నా. నాకు వికలాంగ అమ్మాయి, ఈ అమ్మాయి నెట్టుకుని పిల్లలు నెట్టుకుని బ్రతుకుతున్నాను. ఏ మగ దిక్కు లేదు. ఏ మగ దిక్కు లేకుండా మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టారు. అన్నయ్య మాకు న్యాయం చేయన్నయ్య. నిన్ను పిఠాపురం నియోజకవర్గాన్ని మేము గెలిపించుకున్నాం. మేము కావాలని నిన్ను రప్పించుకున్నాం అన్నయ్య. మాకు కావాలని నిన్ను గెలిపించుకున్నాం. నాకు న్యాయం చేయ. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ తీవ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలు నుదిటిపై చెరిగిన పసుపు కుంకాలకు మద్దతుగా భారత ప్రభుత్వం తీవ్రవాదుల్ని అంతం చేయడానికి జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారతదేశం మొత్తం విజయోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లకు మద్దతుగా రావులపాలెంలోని టీం నేను సైతం యువకులు రక్తదానం చేసి తమ సంఘీభావాన్ని తెలిపారు. రావులపాలెంలోని సిఆర్సి సేవా సంస్థలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, టీం నేను సైతం గౌరవ అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భద్రత కోసం ఎందరో మహానుభావులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని, అందులో భాగంగా వీర జవాన్లకు మద్దతుగా టీం నేను సహితం సేవా సంస్థ సభ్యులు యువకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని ప్రత్యేకంగా మెమంటోలు దుశాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్సి డైరెక్టర్లు కొవ్వూరి నరేష్ కుమార్ రెడ్డి, రుద్రరాజు, సీతారామంజనేయరాజు, కట్లమూడి సూర్యనారాయణరాజు, సూర్య టీం నేను సైతం సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ ఆపరేషన్ సింధూర్ సైనిక సింధూర్ కార్యక్రమానికి మద్దతుగా సైనికులందరికీ పూర్తి మద్దతుగా మన రావులపాలెం గ్రామంలో నేను సైతం టీం ఒక సేవా దృక్పథంతో తల ఇసు మీద వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులందరికీ బ్లడ్ షార్టేజ్ వస్తుంది, వారికి కూడా సహకారం ఇచ్చినట్టు ఉంటుంది అనే ఆలోచనతో బ్లడ్ డొనేషన్ సంజీవిని వాలంటరీ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం రావులపాలెం సిఆర్సిలో ఈ కార్యక్రమానికి అత్యధికంగా సుమారు 50 మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావటం, వారందరూ డొనేషన్ చేయటం మా భారతదేశ ఐక్యతని, సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఎవరైనా సరే విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి మన దేశ ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో సింధూర్ కార్యక్రమానికి పూర్తి మద్దతు సైనికులకు తెలియజేస్తూ ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసిన నేను సైతం యువతకి అలాగే అంబడి కిషోర్ మిత్రులందరికీ కూడా పొందానికి నాకు పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు కూడా వీరు ఇంకా సేవా దృక్పథంతో మంచి కార్యక్రమాలు చేయాలి, మా వంతు సహకారం మేము అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి పహల్గాం సంఘటనలో 26 మంది టూరిస్టుల్ని అమాయకంగా పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఖండిస్తూ భారత సైన్యం మరి ఆ రోజు జరిగిన సంఘటనకి పాకిస్తాన్ యొక్క వారి జరిగినటువంటి దుర్మార్గ చర్యని ఖండిస్తూ మన సైన్యం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ సైన్యానికి బాసటగా నిలుస్తున్నటువంటి యువకుల్ని మన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిదుట సింధూరాన్ని తీసినటువంటి ఈ తీవ్రవాదుల ఏరువేతలో సైన్యం తమ ప్రాణాలు కోల్పోతున్నా కూడా లెక్క చేయకుండా టెర్రరిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న భారత సైన్యానికి మద్దతు పలుకుతూ తలసేమియా బాధితులకు కూడా ఈ రక్తదానాన్ని దానం చేయడం ద్వారా సైన్యానికి బాసటగా రక్షణగా ఉండడం కోసం యువకులు నేను సైతం టీము పెద్దలు నాగమోహన్ రెడ్డి గారు,
అంబటి కిషోరు, వారి టీము, వారి మిత్రబృందం అందరూ కలిపి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 50 నుంచి 60-70 మంది పైచిలకు యువకులు రక్తదానం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను మరిన్ని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పటికే ఆ బాటలో వీరంతా ప్రయాణిస్తూ ఉన్నారు. వీరికి బాసటగా మేమంతా కూడా ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నటువంటి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసినటువంటి యువకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి రక్షణగా నిలుస్తున్నటువంటి సైన్యానికి మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి యువకుల్ని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి శుభాకాంక్షలు కూడా. పాకిస్తాన్పై ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ అయినవిల్లి సత్యబాబు తదితర కూటమి నాయకులు వివిధ వర్గాల ప్రజలతో కలిసి స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద నుండి జాతీయ రహదారి మీదుగా కళా వెంకట్రావు సెంటర్ వరకు త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ భారత్ మాతాకి జై, వందే మాతరం, జై భారత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ సైనికులను ఘనంగా సత్కరించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో మృతి చెందిన మురళీ నాయక్ తదితర అమరవీరులకు ఘన నివాళులర్పించారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల ఎన్డీఏ కూటమి నేతృత్వంలో మన రావులపాలెంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై భారత జాతి యావత్తు ఒక్కటై నిలిచి విభిన్న ప్రాంతాలు, భాషలు, కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్నటువంటి భారత జాతి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని పొంది భారత జాతి యావత్తు ఒక్కటై నిలబడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులను మన భారత మాత బిడ్డలను పట్టణ పెట్టుకున్న దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన మహిళల నుదుటి తిలకం చెరిపేసినటువంటి ఉగ్రవాద మోకలను తుదముట్టించడానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా తిరిగిలేని బుద్ధి చెప్పినటువంటి మన భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఈనాడు తెలంగాణని మన జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ మన తెలుగువాడు శ్రీ పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ పతాకాన్ని చేతపూని భారతదేశ ఐక్యమత్యాన్ని చాటి చెప్పే విధంగా మన భారతదేశ ఇండియన్ ఆర్మీ, మన సైనిక సత్తా, మన యొక్క శక్తి, మన ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలోని నాతో పాటు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కొత్తపేట నియోజకవర్గం, అలాగే మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి మన తెలంగాణ యాత్ర జరుపుకోవడం జరిగింది. అలాగే జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని, అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లోని కూడా అందరూ కూడా ఈ తెలంగాణ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు ఇవన్నీ అన్ని చోట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒకే ఒక కారణం, అందరూ కూడా ఒకటే తెలియజేసుకోవాలి. ఏ పార్టీలైనా సరే అందరూ కలిసి ఎప్పుడైనా సరే టెర్రరిజం అవుతే దానికి మేము ఇండియా అనేది ప్రతి ఒక్కరు కూడా కలిసి యూనిటీతో ఉంటామనే ఒక మెసేజ్ మేము తెలియజేస్తాం. మీరందరూ గతంలో చూశారు, పహల్గామ్ అటాక్లోని ఏ విధంగా టెర్రరిజం చేస్తూ సుమారు 27 మందిని చంపేయడం జరిగింది. అది కూడా వాళ్ళు కూడా
ఏ పాత్ర కూడా లేదు. వాళ్ళు కేవలం టూరిస్ట్. వాళ్ళు ఆ రోజున అక్కడికి వచ్చినందుకు వాళ్ళ పేర్లు అడిగి మీరు ఏంటనేది, రిలీజియన్ ఏంటో అని ప్రశ్నించి వాళ్ళని చంపేయడం జరిగింది. అలాగే వెండి ప్రధానమంత్రి గారికి మీరు ఒక మెసేజ్ తీసుకెళ్లాలని చెప్పి అక్కడున్న ఆడపిల్లలందరినీ కూడా ఈ ప్రధానమంత్రికి మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు మెసేజ్. కానీ దాని గురించి సరైన ఘాటుగా మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మనం సరైన 7 సైట్లు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల సైట్లు వాటిని కూడా కూల్చివేయడం జరిగింది. అనేక అంశాల్లోని దాన్ని ప్రెస్ మీడియాలోని కూడా మేము ఒక్కటే తెలియజేసాం, ఎక్కడా కూడా సివిలియన్ పాకిస్తాన్లో ఉన్న సివిలియన్ చోట అయినా సరే. పెద్దాపురం టీడీపీ కార్యాలయం వద్ద పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో మినీ మహానాడు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ తిరుపతిలో మహానాడు పెట్టడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ గారి పుట్టినరోజు అంటే మనకి మహానాడు గుర్తుకొస్తుంది. మహానాడు ముఖ్య ఉద్దేశం మన ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేసింది అని దానికోసం మాట్లాడుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలో లేకపోతే లోటుపాట్ల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 27, 28, 29లో జరగబోయే మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు మొత్తం కదిలి రావాలని ఎమ్మెల్యే చినరాజప్ప పిలుపునిచ్చారు. మహానాడు పెట్టాలని చెప్పి ఆ రోజు తిరుపతిలో మహానాడు పెట్టడం జరిగింది. 83లో మహానాడు పెట్టింది. ఆ రోజు కూడా మేము మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి 2 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం కూడా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి ఆ ప్లేస్లో మహానాడు పెట్టడం జరుగుతుంది. మనందరం కూడా మహానాడు వెళ్తాం. మనందరికీ కూడా ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు అంటే మనకు పండుగ. ఏంటంటే మహానాడు వస్తుంది, మనందరం మహానాడు వెళ్తాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తామని చెప్పి మహానాడు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు మహానాడు కూడా మరి కడపలో పెట్టారు. ఇవాళ నేను ఎప్పుడు పెట్టలేదు కడపలోని. ఇప్పుడు కడపలో పెట్టారు. కొన్ని కడపలో మనకి ఇబ్బంది ఉన్నా మరి వచ్చేవాళ్ళు రావాలి, కొంచెం ఇబ్బంది ఫేస్ చేయవలసి ఉండేది. అక్కడ కడప టౌన్ చిన్నది, రూమ్ అయ్యి కష్టం ఉన్నది. అయినా సరే మనం వెళ్ళడానికి మన వాళ్ళందరూ కూడా ధర్మారావు గారు తగినండి. మరి కడపకి వచ్చేవాళ్ళందరూ కూడా మరి ఎవరు వస్తారంటే కొంచెం రామారావు గారికి పేరు ఇచ్చి దాని మీద కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంది ఇప్పటికే వస్తానికి రూమ్లో చెప్పుకున్నారు, వారు కూడా పురమాయించుకున్నారు. ఇంకా మా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా వస్తామని చెప్పండి, మేము ఆర్గనైజ్ చేసి తీసుకెళ్తాం. ఇబ్బంది ఎవరికి ఇబ్బంది లేదు, మీరు చెప్పవలసి పోతాం. 2 మహానాడు కూడా ఇంపార్టెన్స్ మీకు చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఎందుకు పెట్టాడు, ఎలా పెట్టాడు. ఎన్టీ రామారావు గారి పుట్టినరోజునే మహానాడు పెట్టి అందరూ కూడా కలిసి ఉండే విధంగా మా పండగ ఒక పండగ వాతావరణంలో మహానాడు చేస్తారు. పార్టీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానాడిని జిల్లాకు మార్చాడు. జిల్లాను కూడా పెట్టండి అని చెప్పి ఒక జిల్లా పార్టీ పరంగా ఉన్నాను. మేము చాలాసార్లు జిల్లా మహానాడు పెట్టాను, జిల్లా అంతా పిలిచాను, బాగా చేసాం. ఇప్పుడైతే నియోజకవర్గాలు కూడా చేయమని చెప్పి చిన్నసారి చెప్పారు. నియోజకవర్గాల్లో పెట్టాం. మరి ఇప్పుడు కూడా నియోజకవర్గంలో పగడబందీగా నేను ఆర్గనైజ్ చేస్తాను, బాగా జరుగుతుంది. నిన్న కూడా తిరంగం పాదయాత్ర చేయమని చెప్పారు కూటమి. చెప్తే నేను మనకి వీళ్ళకి అప్పు చెప్పాను, వాళ్ళకి కోటి గారికి అప్పు చెప్పాను, చేయండి అని చెప్పి బాగా చేశాను. ఎక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఆయన కూడా చేశాను, బాగా జరిగింది. అలాగే ఒక ప్లేస్లో ఒకసారి మనం పెట్టుకుని వెళ్తూ ఉంటాం. మరి ఇవాళ ఎక్కడ నుంచి వెళ్ళాలనుకున్నాం. ఇవాళ పార్టీ ఆఫీస్ ఖాళీ చేసాం. పార్టీ ఆఫీస్ ఇంకా మనం చూపించి రాలేదు. పార్టీ ఆఫీస్ సైట్ కూడా కొన్నాం. కొత్త పార్టీ ఆఫీస్ కూడా పక్కన కడతాం. దూరం అయిపోయింది, పెద్దాపురం మండలానికి దూరం అయిపోయింది. కనుమంటే సభ కూడా దగ్గర ఇక్కడ కూడా 150 ఉండడానికి మేము నిర్ణయించుకున్నాం, వస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఇవాళ ఇక్కడ ఆఫీస్ దగ్గర పెట్టుకోవాలని డిసైడ్ చేసి ఆఫీస్ దగ్గర పెట్టాం. మేమంతా కూడా వచ్చేది. మహానాడే ఇక్కడ మళ్ళీ అవకాశం రాదు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మన మీటింగ్ చాలా పెడతాం, కానీ మహానాడు మీటింగ్ మాత్రం సంవత్సరం ఉదయం పెడతాం. మహానాడు పెట్టుకున్నాం. లేదా మీరు అందరూ కూడా మహానాడు ఇంపార్టెన్స్. మహానాడు ఇంపార్టెంట్ అంటే ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేసిందో చెప్పుకోవడానికి ప్రభుత్వం మహానాడులో మనం చెప్తూ ఉంటాం. అపోజిషన్లో ఉంటే మనం ఎలా ఫైట్ చేయాలి, గవర్నమెంట్ పేరు చెప్తూ ఉంటాం. ఇలా ప్రభుత్వం మనం ఉన్నాక మన అభివృద్ధి కార్యక్రమం ఏం జరిగినాయో చెప్పుకుంటే. లయన్స్ క్లబ్ తుని నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం తుని సీతారామ యోగా సెంటర్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ ఇంటర్నేషనల్ చైర్మన్ బి తిరుపతి రాజు హాజరై నూతన కార్యవర్గ సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా నూతన సభ్యుల్ని ఇండక్షన్ ఆఫీసర్గా గాంధీ వ్యవహరించి నూతన సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ అట్లూరి ఉషారాణి విచ్చేసి తుని క్లబ్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకొని
తెలిపి ప్రశంసలు అందించారు. నూతన కార్యవర్గం మరిన్ని కార్యక్రమాలు చేసి సంఘంలో మంచి పేరు తీసుకురావాలని నేషనల్ ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీ తిరుపతి రాజు, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉషారాణి తెలియజేశారు. విశిష్ట అతిథులుగా దండెం పోలారావు, వైస్ గవర్నర్లు మహేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, ఆర్సీలు వట్నాయక్, మురళి పాల్గొన్నారు. అలయన్స్ క్లబ్లు నూతన గౌరవ అధ్యక్షులుగా కుచ్చర్లపాటి భీమరాజు, అధ్యక్షులుగా జిఏ నాయుడు, ఉపాధ్యక్షుల విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, కుసుమంచి సత్యనారాయణ, దండం రామచంద్ర ప్రసాద్లు, కార్యదర్శిగా నెల్లిపూడి రాజబాబు, సత్యనారాయణ, కార్తీక్, పద్మనాభంలు, కోశాధికారిగా కేవీ రామణ, డి సత్యనారాయణ, డీసీలుగా నూకయ్య శెట్టి, సూర్యప్రకాష్, ఇతర కార్యవర్గ సభ్యులుగా డైరెక్టర్స్ 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు ఎన్ రవి, పరవాడ తాతాబాబు, నాగేశ్వరరావు, సీతారాం, ఇతర లయన్స్ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఆయన కూడా ఈ పొజిషన్లోకి తీసుకుంటాం. తప్పకుండా మీరు అనుకునేటటువంటి విషయాలన్నింటినీ కూడా మేము నిర్వహిస్తున్నాం. 20% చెప్పారు. మాకు యువరాజు గారు ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా మేము 25% బయట చేస్తామని చెప్పేసి మనం భావిస్తున్నాం. తర్వాత మీరు ఏంటంటే ఎలమెంట్లో లాస్ట్ 25 వచ్చాయి. ఖచ్చితంగా నేను నా డబ్బు కంప్లీట్ అయిపోయి లోపల ఖచ్చితంగా పార్టీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సభలో అందరితో హామీస్తున్నాం. థ్యాంక్ యూ. కాబట్టి ఏంటంటే నన్ను ఈ స్థానంలో నిలిచిపెట్టినటువంటి యువరాజు గారి ఆశీస్సులు, అలాగే కేఎస్ఆర్ మాస్టర్ గారు, తర్వాత వచ్చేసి మన కుసుమ సత్యనారాయణ గారు, తర్వాత దాదాబాబు గారు, ముఖ్యంగా వీళ్ళ ఆశీస్సులతో నేను ఈ రోజు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నష్టపడతానని చెప్పేసి నేను చెప్తాను. ఎప్పుడు కూడా మన నామన్ రవి గారు అయితే కనుక దాని గురించి ఖచ్చితంగా చెయ్యాలి. మీరు చెప్పినటువంటి పార్టీలో ఐపాడ్ ఒకటి, తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి, నాకు ప్రతిరోజు మీటింగ్లో కలిసినప్పుడు ఫోన్ చేసి నాయకులు మనం చేయాలి. ఏం చేయాలని అడిగే విధానం కానీ, అలాగే ఇవాళ తలుచుకుంటేనే కోరికల్ని మన కోరికల్ని తీర్చే అమ్మవారు తలుపులమ్మ అమ్మవారికి మామూలుగా తలంపులమ్మ గారు మామూలుగా శ్రీవారు చాలా ఆస్పీషియస్ డే అంట. మాకు తెలియదు, కానీ ఆయన ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసి ఈ రోజు అసలు మామూలుగా అయితే దర్శనం అయితే అవ్వదు. మేము ఎవరన్నా చేసుకోవాలనుకున్నా 10 మంది వచ్చాం వైజాగ్ నుంచి, అసలు ఛాన్సే లేదు. కానీ ఆయన దగ్గరుండి 3 కార్లో వెయిట్ చేశారండి. అసలు నిజంగా ఎందుకు చెప్తున్నాను ఈ విషయం గురించి, అసలు విషయం చెప్పకుండా ఇవాళ ఎవరిని ఇంటికి వస్తారంటే హోటల్లో రూమ్ బుక్ చేసి కారు ట్యాక్సీ పెట్టి అక్కడ వచ్చిన తర్వాత మాట్లాడి ఇలా ఉంటుంది సిటీలో వ్యవహారం. అట్లాంటిది మేము వైజాగ్ నుంచి 15 రోజుల నుంచి మమ్మల్ని ఫాలో అప్ చేసి అక్కడ ముందు ఆర్చ్ దగ్గర ఒక కారు విత్ మన మెంబర్స్తో, ఆ తర్వాత మధ్యలో ఒక కారు మమ్మల్ని ఫాలో అయింది. చివరిగా ఒకసారి చివరి అమ్మవారి దగ్గర కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ గారితో ప్యూరాజ్ గారు దగ్గర నుండి స్వయంగా అమ్మవారి దర్శనం చేయించడం అనేది ఈ ధన్యవాదాలు. మందికి అమ్మవారి ఆశ దగ్గరగా చూపించి మామూలుగా అసలు ఎవరికి దొరకదు. అలాంటి పావుగంటలో దర్శనం ఇప్పించినందుకు ముందుగా చెప్పాల్సిన విషయం సార్ ఇది. అది మీకు ఎంతో కృతజ్ఞతలు. మా అందరూ 10 మందికి ఈరోజు మీ స్టార్ట్ చేశారు వాళ్ళు. నేను ఒకప్పుడు ఐఎస్లో సౌత్ ఇండియాలో ఫస్ట్ నేను వెళ్ళాను. ఈవేళ సౌత్ ఇండియాలో 12,000 మెంబర్స్ ఉన్నారు. ఒకప్పుడు నేను ఒక్కనే 12,000 మంది మెంబర్స్ వచ్చారు, సర్వీస్ చేస్తున్నారు. ఇది ఎవరి పెరుగుతుంటారు, మెంబర్స్ పెరుగుతుంటారు. వరవేజ్గా 30,000 మెంబర్స్ జాయిన్ చేసాం. అప్పుడు మేము మొబైల్ స్టార్ట్ అవుతాయి. మనం మంచి మంచి సీడ్ ఈరోజు చేస్తే అది చెట్టు అవుతుంది, తర్వాత పెద్ద ఫారెస్ట్ అవుతుంది. అది మనం వేయాలి. అదే మా ఉద్దేశం. మేము స్టార్ట్ చేస్తాం. ప్రతి చోట ఇది డెవలప్ అవుతుంది. మరి తులు క్లబ్ కూడా తులుతోనే లిమిట్ అవ్వకూడదు. మేము ఎలాగైతే వరదలుగా స్థాపిస్తున్నాము, మీరు కూడా తులిలో ఉన్న క్లబ్ వాళ్ళు తులుతోనే లిమిట్ అవ్వకూడదు. ఈ చుట్టుపక్కల మన ఐఎస్ క్లబ్ని మీరు వ్యాపకం చేయాలి. అన్నవరం ఉంది, చోడవరం ఉంది, నర్సీపట్నం ఉంది, ఇలా చాలా ఏరియాస్లో ఐఎస్ క్లబ్ పెట్టే అవకాశం ఉంది. మనం స్టార్ట్ చేయడానికి 15 మెంబర్స్ కావాలండి. మంచి సర్వీస్ మైండ్ పీపుల్ 15 మెంబర్స్, మంచి లీడర్స్ ఫస్ట్ 1-2 కావాలి.
ప్రతి ఏరియాలో కూడా ఒక క్లబ్ పెట్టచ్చు. అందుకని మీరు ఈ సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల మంచి మంచి ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా క్లబ్ పెట్టడానికి మీరు ప్రయత్నించాలి. ఏరియా పెరిగేపోయి మెంబర్స్ పెరిగేపోయి ఈ ఏరియా మనం ఇంకా మంచి మంచి వెంకటరమణ ఫ్యూయల్స్ పెట్రోల్ బంక్ ఆవరణంలో పెట్రోల్ పంపులు ప్రతినిధులు వినియోగదారుల సమక్షంలో తూనికలు కొలతలు అసిస్టెంట్ కంట్రోల్ రాజేష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో జిల్లా వినియోగదారుల రక్షణ కౌన్సిల్ సభ్యులు, విశ్రాంత భవిష్య నిధి సహాయక కమిషనర్ అడ్వకేట్ అద్దంకి అమరేశ్వరరావు, విశ్రాంత కోఆపరేటివ్ ఆఫీసర్ సత్యనారాయణ, గంటి శర్మ, చంద్రమౌళి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లా తూనికలు కొలతలు అసిస్టెంట్ కంట్రోలర్ రాజేష్ మాట్లాడుతూ పెట్రోల్ బంక్ యాజమాన్యం సిబ్బంది తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు వివరించారు. అద్దంకి అమరేశ్వరరావు అడ్వకేట్ పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ నాణ్యత కొలమానం వినియోగదారులతో సత్సంబంధాలు అవసరమని వివరించారు. పెట్రోల్ సరఫరా పరిసరాల్లో అగ్ని ప్రమాదాలు రాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు వహించాలని సూచించారు. కల్తీ లేని పెట్రోల్ సరఫరా అయ్యేలా పరీక్షలు నిర్వహించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీవీవీ సత్యనారాయణ, గంటి శర్మ, చంద్రమౌళి గారు విలువైన అవగాహన కల్పించారు. ఈ సదస్సులో అత్యధిక సంఖ్యలో పెట్రోల్ బంకుల ప్రతినిధులు, అధికారులు, వినియోగదారులు పాల్గొని తూనికలు కొలతలు కూడా అవగాహన సదస్సు వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందుకు రాజేష్ ని అభినందించారు. మార్నింగ్ 5 లీటర్ క్యాన్ తోటి టెస్టింగ్ కొడతారండి. సాధారణంగా కొంతమంది బకెట్స్లో ఇప్పుడు ఆ 5 లీటరు కొట్టకపోతుంటే మనకి పంపులు ఆగిపోతున్నాయి, కొత్తగా వేసిన పంపులు. అవి ఏం చేస్తున్నారు, 5 లీటర్ క్యాన్తో కాకుండా మేనేజర్లు అవనివ్వండి, లేదంటే వర్కర్స్ అవనివ్వండి, జస్ట్ మామూలుగా బకెట్లో 5 లీటర్లు టెక్నికల్గా కొట్టినట్టు చూపించి మళ్ళీ ట్యాంక్లో పోసేస్తున్నారు. దానివల్ల రీసెంట్గా నేను ఒక బంకుకి వెళ్ళాను, పేరు చెప్పను కానీ బంకుకి వెళ్తే ఆ బంకులో నాజుల్స్ అన్నీ కూడా 40 నుంచి 50 ml ఎక్సెస్ పోతుంది. 40 నుంచి 50 ml, మరి 40 నుంచి 50 ml లాస్ అవుతుందంటే ఇంకా ఆయన వ్యాపారం చేయలేదు. మామూలుగా మన కంపెనీ నుంచి రావడమే కొంచెం తక్కువ అనుకుంటున్నాం. సో దీనికి అరికట్టాలంటే ఏం చేయాలి, మనం ప్రతిరోజు కూడా మార్నింగ్ ఒక 10 నిమిషాలు పోగొట్టాలి. 5 లీటర్ క్యాన్ పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా 2 క్యాన్లు కొట్టుకుంటే మనకి ఎక్కువ వెళ్తుందా తక్కువ వెళ్తుందా మనకు తెలుస్తుంది. దీనివల్ల 2 లాస్. నేను చెప్పిన బొక్కాయ 40 నుంచి 50 ml ఎక్కువ వెళ్ళిపోవడం ఆయన లాస్ అవుతుంది. రీసెంట్గా నేను మల్లికపురం సైడ్ ఎక్స్పోషన్ చేశాను. అక్కడ ఆయన 30 ml షార్ట్ 30 ml షార్ట్ అవ్వడం వల్ల కేసు రాయచ్చు 50 కలిగించు. సో ఏ రకంగా చూసుకున్నా షార్ట్ ఇచ్చిన డేలరే నష్టపోతుంది. 5 రూపాయలు ఎక్కువ పోతున్నా ఆయిల్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల ఎలా చూసినా డేలర్ నష్టం. సో ప్రతిరోజు కూడా ఇంకొక మనకు ఒక కంపల్సరీ కాదు, అందరూ పని చేసేది 4 రూపాయలు సంపాదించుకుంటామని మీరు నష్టపోకూడదు, బయట ఉన్న నష్టపోకూడదు. దానికి ఉన్న ఏకైక నాకు ఏంటంటే 5 లీటర్ క్యాన్ తోటి కంపల్సరీగా చెల్లి రాసుకోవాలి. నెక్స్ట్ రికార్డ్స్ అప్డేట్. చాలాసార్లు ఇన్స్ట్రక్షన్ వెళ్ళినప్పుడు 3 రోజులు 2 రోజుల ముందు రికార్డ్ ఎవరు అప్డేట్ చేస్తారు. మేము నెట్ కంటెంట్ చేసేటప్పుడు రాముగారు ఎవరైనా ఫోన్ మాట్లాడారు అడ్రస్ నెట్ కంటెంట్ ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు ఆ బాబు 2 రోజులు కనుక మీరు కనుక అది అప్డేట్ చేయకపోవాలి అది మాకు నెట్ కంటెంట్ 3 కంపల్సరీగా స్టాంప్కి 1 అంతా కూడా మీకు కొత్త విషయం ఏంటంటే మీ బంకులకు వచ్చి పేపర్లెస్ సర్టిఫికేట్ రాసిచ్చేవారు. మొన్న ఏప్రిల్ 14 నుంచి మొత్తం గవర్నమెంట్ సిస్టమ్ అంతా మార్చేసి పేపర్లెస్ చేసింది. అంటే మొత్తం కంప్లీట్గా ఆన్లైన్. దానికి ముందు మీరు ఏం చేయాలంటే ఇండస్ట్రీస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్, మీ యొక్క పాన్ కార్డు, మీ యొక్క జిఎస్టీ, ఒక ఫోటోతోటి ముందు మీరు అప్లోడ్ అవ్వాలి. ఇండస్ట్రీస్ వెబ్సైట్లోకి అప్లోడ్ అయ్యి మీరు ఒక ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు మాకు ఇన్ఫర్మేషన్ పెట్టాలి. ఏమని, ఇలా నాకు బంకు నెక్స్ట్ మంత్ మాకు టైం దాటిపోతుందని. మీరు ఫీజు కూడా ఆన్లైన్లోనే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. దానిలోనే మీరు ఫీజు కూడా ఆన్లైన్లో కట్టాలి. మేము సర్టిఫికేట్ కూడా మీకు ఆన్లైన్లోనే ఇస్తాం. ఈ ప్రాసెస్ అంతా మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాకపోతే ఒక 4 రోజుల ముందు టైం అయిపోతుందని 2 రోజుల ముందు కనుక నాకు ఫోన్ చేస్తే నేను మా స్టాఫ్ని ఎవరికి అసైన్ చేస్తాను. వాళ్ళు మీ దగ్గర ఉండి మీ యొక్క ఆధారు, బాను, మీ యొక్క ఫోటో, అలాగే జిఎస్టీ ద్వారా మీకు ఆన్లైన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో మేము రిజిస్టర్ చేసి ఫీజు కూడా ఆన్లైన్లోనే కట్టించి సర్టిఫికేట్ కూడా మీకు ఆన్లైన్లో వస్తుంది. కంప్లీట్గా గవర్నమెంట్ లీగల్ మెట్రోల్ డిపార్ట్మెంట్ పేపర్లెస్గా ఏప్రిల్ 14 లాస్ట్. కాబట్టి ఇటువంటి పేపర్ మీద
అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండల ప్రధాన కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఏజెన్సీ ప్రత్యేక డీఎస్పీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజా సంఘాలు, ఆదివాసీ యువతీ యువకులు, నిరుద్యోగులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీని ఏర్పాటు చేయాలని సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. స్పెషల్ డీఎస్సీ సాధనకై మెగా డీఎస్సీతో పాటు ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నిర్వహణకై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వాలన్నారు. లేదా మెగా డీఎస్సీలో ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మినహాయించి తర్వాత ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలని వారు తెలిపారు. మే 20న జరిగే రాష్ట్ర కేబినెట్లో ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలన్నారు. ఇది ఏజెన్సీ డీఎస్సీ అభ్యర్థుల హక్కు కాదు, యావత్ ఆదివాసుల హక్కు అని పేర్కొన్నారు. రిజర్వేషన్ భిక్ష కాదు, మా హక్కు అని వారన్నారు. రంపచోడవరంలో ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చలు పిలిచారు. రంపచోడవరం చర్చ జరిగింది, మనల్ని పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్, ఆయనతో చర్చ జరిగింది. ఆయన చర్చలో ఆయన ఏం చెప్పాడు, ఇది సాధ్యమవుద్దో లేదో కాదో అని చెప్పాడు. అయితే మీ ఇష్టం అండి, మేము బంద్ చెప్పాం 2 తేదీ నుంచి. 2-3 తేదీల బంద్ ఎప్పుడు చేసామో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన మంత్రితో చర్చలు పిలిచింది. మీరంతా చూసాం. గిరిజన మంత్రి గారు బోల్డ్ చెప్తున్నారు, విధానాలు, పద్ధతులు ఇవన్నీ బోల్డ్ చెప్తున్నారు. మీరు ఎన్ని చెప్పండి, మాకు ఏజెన్సీ రిజర్వేషన్ ఇస్తారో చెప్పండి అని చెప్తాను. నేను ఇప్పుడు చెప్పలేదని చెప్తున్నారు. ఇంకా లాభం లేదని మనం కొట్టడం, మన పోరాటం మొదలు పెడుతున్నాం. ఇంకా ప్రకటించేసరికి మళ్ళీ సీఎం ఆఫీస్లో చర్చలు పిలిచారు, ముఖ్యమంత్రి కార్యాలయం చర్చలు పిలిచారు. ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలకు వెళ్ళేసరికి ప్రభుత్వం క్లారిటీ వచ్చింది. ముఖ్యమంత్రి ఆఫీస్ చర్చలకు ఎప్పుడైతే మేము వెళ్ళామో అప్పుడు ప్రభుత్వంలో ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, గిరిజనులకి 100% రిజర్వేషన్ 5వ షెడ్యూల్ క్లాజ్ 2 ప్రకారంగా ఇవ్వచ్చు అని అప్పుడు సీఎం ఆఫీస్లో 3 ఐఏఎస్ ఆఫీసర్లు దీనికోసం చర్చకి ప్రభుత్వం నియమించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రైబల్ అఫేర్ డైరెక్టర్, గురుకులం సెక్రటరీ ప్లస్ జేడీ, ట్రైబల్ అఫేర్ జేడీ, వీళ్ళందరితో కలిపి ఒక లీగల్ ఎక్స్పర్ట్ అలా త్రినాథర్తో కలిపి ఒక టీం 4గురితో కలిపి ఒక చర్చలకు టీం పెట్టాం. ఆ టీం ముందు మేము వెళ్ళి మొత్తం వాదన పెట్టాం. మాకెందుకు రిజర్వేషన్ కావాలి, మా రిజర్వేషన్ మాకెందుకు అంత ప్రధానమైనది అని మొత్తం అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విరుద్ధంగా అనేక అంశాలని మేము ప్రజెంటేషన్ చేసి డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చాము అని చెప్పి స్పష్టంగా ఇప్పుడు టీఎస్లో తీర్మానం చేస్తాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏంటి, రాష్ట్రపతి ఉత్తర్వులు. వాస్తవానికి జీవో నెంబర్ 3 విషయంలో ఏం జరిగిందంటే, జీవో నెంబర్ 3 విషయంలో గవర్నర్ గారు ఇక్కడ జీవో నెంబర్ 3 ఇచ్చినా దాని రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు. రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు. ఈ భారతదేశంలో ఎటువంటి చట్టం అమలైనా రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం కంపల్సరీ ఉండాలి. రాష్ట్రపతి ఆమోదం అంటే అది ఒక చట్టబద్ధత వస్తుంది. దానికి చట్టబద్ధత వస్తుంది. చట్టం అనేది 2 రకాలు ఉంటుంది ఈ దేశంలో పరిపాలన సంబంధించి వస్తే. పార్లమెంట్లో చేసిన చట్టం దేశవ్యాప్తంగా అమలైతే ఈ అసెంబ్లీ చేసే చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. కానీ ఈ 2 చట్టాలని కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎలా అమలు చేయాలి, గిరిజనులకు అనుకూలంగా ఎలాగ అమలు చేయాలని దాన్ని సవరించే అధికారం ఉంటుంది, దాన్ని నిలుపుదల చేసే అధికారం గవర్నర్ గారికి ఉంటుంది. కానీ నిలుపుదల చేసే అధికారం గవర్నర్ గారికి ఉందని చెప్పి గవర్నర్ గారు రెగ్యులేషన్ చేసి ఊరుకుంటా అవ్వదు. ఈయన రెగ్యులేషన్ చేసి రాష్ట్రపతి ఆమోదం పంపాలి. అప్పుడు రాష్ట్రపతి ఆమోదం అయితే అప్పుడు గవర్నర్ చేసిన సిఫార్సు అన్ని కూడా ఏజెన్సీ ప్రాంతంలో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కావడానికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ప్రొసీజర్ జీవో నెంబర్ 3లో జరగలేదు. అందుకు ఇప్పుడు ఏమంటున్నాం, మనం 5th షెడ్యూల్ క్లాజ్ 2 ప్రకారంగా మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వమంటున్నాం. చట్టం అని చాలామంది చెప్తున్నారు. చట్టం అంటే ఎలాగా, పార్లమెంట్ చేసిన చట్టం నేరుగా అమలు అవ్వదు. పార్లమెంట్ చేసిన చట్టం రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమల్లోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాష్ట్రపతి ద్వారా గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఇది ప్రొసీజర్. అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. కొన్ని అత్యవసర సమయంలో పార్లమెంట్ సమావేశం లేనప్పుడు, అసెంబ్లీ సమావేశం లేనప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చే అధికారం ప్రెసిడెన్షియల్కి ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎలాగిస్తారు, ఆయన కూర్చుని ఒట్టినబడి కేంద్ర క్యాబినెట్ అప్రూవల్తో ఇస్తారు. కేంద్ర క్యాబినెట్ అంటే అది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చట్టం కింద వస్తుందండి. ఇప్పుడు 5th షెడ్యూల్ అనేది 5th షెడ్యూల్ క్లాజ్ 2లో మనకు ఈ 100% రిజర్వేషన్ని మనకి ఇప్పుడు క్లాజ్ 2 ప్రకారం ఇవ్వాలనేది మన డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రావులపాలెంలో నూతనంగా నిర్మించిన ఏఎస్ఎల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే. వ్యాధి పీడితుల పట్ల డాక్టర్ ప్రేమ కలిగి ఉండాలన్న బండారు సత్యానందరావు.
తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. గోకవరంలో బీజేపీ నాయకులు కంభాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరంగ యాత్ర భారీ ర్యాలీ. కుల మతాలకు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. అనకపల్లిలో కలకలం రేపిన 4 సంవత్సరాల చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన జిల్లా పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.